హాయ్ అండి. హాయ్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఆల్ గుడ్ అండి. హౌ యూ డూయింగ్? ఫైనల్గా April 11th శ్రీరంగ నీతులు ఇన్ థియేటర్స్. ఎలా ఉంది? ఎగ్జైటింగ్గా ఉందా? రిజల్ట్ ఎలా ఉంటుందన్న ఒక యాంగ్జైటీ ఏమన్నా ఉందా? ముగ్గురికి ఎలా ఉంది అసలు? కార్తిక్ నేను నిజంగా చాలా హ్యాపీగా ఉన్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఇష్టం, ఆ క్యారెక్టర్ చాలా ఇష్టం ఉండే, చాలా వర్క్ చేసిన క్యారెక్టర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ రిలీజింగ్ నౌ. సో రిజల్ట్ ఎలా ఉండబోతుందో ఫర్ షూర్ బాగుంటుందండి. రుహాని గారు మీరు? నాకు అయితే నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. 3 years నుంచి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ ఫైనలీ 3 years వెయిట్ చేసిన తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఫైనలీ. సో చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ ఆల్సో వెన్ వీ వర్ షూటింగ్ ఫర్ ద ఫిల్మ్, ఆనెస్ట్గా చెప్తున్నాను, లైక్ ఐ న్యూ దట్ వీఆర్ క్రియేటింగ్ సంథింగ్ గ్రేట్ అండ్ కాంటెంట్ చాలా బాగుంది అండ్ జనాలు చాలా కనెక్ట్ అవుతారు, అది తెలుసు, ఆ టైంలో కూడా తెలుసు. కానీ ట్రైలర్, టీజర్, సాంగ్స్ అవన్నీ చూసిన తర్వాత నా కాన్ఫిడెన్స్ పెరిగింది దట్ వీ మేడ్ సంథింగ్ గ్రేట్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షో ఇట్ టు ద పీపుల్ and I really want to, I'm looking forward to for their reviews and yeah, very excited. Kunchum nervousness also is there, but I think it'll be great because the response that we've gotten for the trailer, teaser is amazing, and people are actually resonating with it, and people are talking about bringing good content, and they are acknowledging the fact that it doesn't have to be a big star led film, but if the content is good, they will watch it. So that confidence we are getting. సో మీరు కాన్ఫిడెన్స్గా మోర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు definitely. సో ఈ పాజిటివ్ వైబ్స్ అంటే మీరు షూట్లోనే అంటే షూటింగ్ టైంలోనే మీకు ఈ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయా? సో పాజిటివ్ ఆబ్వియస్లీ ఉన్నాయి, కానీ షూటింగ్ టైంలో బికాస్ వెన్ యూ వర్క్ విత్ న్యూ టీమ్ యూ ఆర్ ఆల్వేస్ లైక్ thinking about the creative process, not about the result. And when we were shooting, like I was not thinking about the result. Now that it's coming out, we started thinking about the result, how people are going to perceive it. But shoot chesinappudu, I think all of us, we were just so immersed in the project that we were only thinking about the process, and about how we can make it better, or what betterment can we do to the project. So all of that was there, but results gurunchi I don't think so. I don't think about the result when I'm shooting. I only think about the result when it's about to release. And yeah, విరాజ్ గారు, ఏంటి బేబీలో క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి డిఫరెన్స్ ఏంటి అంటే మళ్ళీ ఆ లవ్ అలాంటిది అయ్యే కనిపించినాయి ఈ సినిమాలో కూడా. మీ క్యారెక్టర్ ట్రైలర్లో చూస్తే మీ ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ ఆ లవ్ ఒక ఇంటిమసీ కానీ ఎలా ఉండబోతుంది మీ ఇద్దరు? అంటే బేబీకి దీనికి అస్సలు సంబంధం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ ఇస్ లైక్ యూనివర్సల్ థింగ్, అన్నిట్లో ఉంటుంది. సో ఇదొక వరుణ్ ఐశ్వర్య మధ్య లవ్ అన్నది యూ విల్ సీ ఇట్ ఇన్ ఏ వెరీ డిఫరెంట్ వే. బేబీ లాగా ఉండదు కానీ, బట్ ఆ ఎమోషన్స్ కానీ లేకపోతే ఎలా రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు, ఒక లవ్లో ఉన్న ఇద్దరు కపుల్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు, సో ఇవన్నీ అయితే మీరు రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్తో ఎంజాయ్ చేస్తారు ఫర్ షూర్. అండ్ వరుణ్ క్యారెక్టర్కి ప్రతి ఒక్క అబ్బాయి రిలేట్ అవుతాడు. అరే ఏంటి నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఐశ్వర్య లాగే బిహేవ్ చేస్తుంది అని ఫీల్ అవుతాడు. అట్ ద సేమ్ టైం గర్ల్స్ అందరు కూడా అవును కదా నేను కూడా ఇలాగే చేస్తున్నాను కదా అని అయితే ఫీల్ అవుతారు ఫర్ షూర్. అండ్ దే గోనా ఎంజాయ్ అవర్ స్ట్రగుల్స్, దే గోనా ఎంజాయ్. అలాగే ఐ థింక్ ఇప్పటి వరకు మా టీంలో డైరెక్టర్ గారు ఇంకొంతమంది తప్ప మిగతా వాళ్ళు ఎవరు సినిమాలు చూడలేదు. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్. నాతో పాటు కార్తిక్ అండ్ సుహాస్, సో ఇంత మంచి టీం అందరు కలిసి ఒక సినిమా చేస్తున్నాము అంటే దట్స్ బికాస్ ఆఫ్ గుడ్ స్టోరీ. శ్రీరంగ నీతులు ఈజ్ ఏ వెరీ నైస్ స్టోరీ. అంటే అంత బాగా రాసుకున్నారు మా డైరెక్టర్ గారు. సో ఐ థింక్ ఈ 11th April అందరూ ఎంజాయ్ అయిపోతున్నారు మాతో పాటు. ఏంటంటే మీ లవ్ స్టోరీలో ఏంటి ఈగో క్లాషెసా ఏంటి అసలు? మీ లవ్ స్టోరీ ఎలా? లవ్ స్టోరీ అంటేనే పెద్ద హడ్డిల్ అండి బేసిక్గా. అది వెళ్ళి ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటేనే బోల్డ్ ఉంటాయి ఇష్యూస్. సో మాకు కూడా బోల్డ్ ఇష్యూస్ ఉన్నాయి.
సో ఆ క్లాషెస్ అన్నీ ఏం జరిగాయి, ఆఖరికి అసలు ఏమైంది, హ్యాపీ ఎండింగా కాదా, మీరు చూస్తే తెలుస్తుంది. ఓకే. యా, చెప్పండి సార్, మీ క్యారెక్టర్లో అంటే ఎక్కువ డ్రగ్కి అడిక్ట్ అయినట్టుగా ఎప్పుడు డ్రింక్ తీసుకుంటున్నట్టుగా కనిపించింది. ఏంటి ఆ క్యారెక్టరైజేషన్, అంటే దాని వెనకున్న కథ ఏంటి అసలు? మీ అదే సార్, లైఫ్లో వాడు ఒకటి ఏదో సాధిద్దాం అనుకుంటాడు, అది అవ్వకపోయేసరికి ఇన్ వీకెస్ట్ మూమెంట్స్ వాడు అలా తయారైపోతాడు. ఇంకా వీల్ ఆల్ సీ లైక్ మన చుట్టుపక్కల మనం కూడా చాలామందిని చూస్తూ ఉంటాము. సో యా, దట్స్ అ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్ విత్ సటిల్ హ్యూమర్ అండ్ ఆల్. చాలా బాగుంటుంది సార్ ఆ క్యారెక్టర్, అయితే నాకు చాలా ఇష్టం, బాగా నచ్చిన క్యారెక్టర్. అసలు ఎలా ఆ క్యారెక్టర్ ఏమైనా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమన్నా అంటే ఎక్కడైనా చూసారా అలాంటి క్యారెక్టర్ని? మీకు చేస్తున్నప్పుడు అనిపించిందా ఇలాంటి క్యారెక్టర్? చెప్పిన తర్వాత నేను అన్న కలిసి, ప్రవీణ్ అన్న కలిసి మేము రీహాబ్ సెంటర్స్కి వెళ్ళడము, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు అదంతా చూడడము. ఓకే. అండ్ ఆల్సో సినిమా చేసేటప్పుడు దేవి ప్రసాద్ గారు మా ఫాదర్ క్యారెక్టర్ చేశారు. హీ ఆల్సో వెరీ మచ్ రిలేటెడ్, వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎవరో ఒక అతను ఇలా ఉన్నారు. సో చేస్తున్నప్పుడే జనాలు రిలేట్ అయిపోయారు సార్ అది. రుహాని గారు, మీ క్యారెక్టర్ చూస్తుంటే ఎప్పుడు విరాజ్ గారిని క్లాస్ పిక్తున్నట్టే అనిపించింది ప్రతిసారి. ఎందుకు ఆయన్ని డామినేట్ చేసే విధంగా ఉంది మీ క్యారెక్టర్? ఏ గర్ల్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ డామినేట్ చేస్తూనే ఉంటుంది, డౌటే లేదు. ప్రతి అమ్మాయి ఇలానే చేస్తుంది, ఇది నిజమే. దిస్ ఇస్ యూనివర్సల్ ఫ్యాక్ట్. బట్ యాక్చువల్లీ నా క్యారెక్టర్ చదివినప్పుడు, ఈ కథ బేసిక్లీ స్క్రిప్ట్ చదివినప్పుడు I related to that character so much because I've seen my friends doing all of that with their partners. So adi nenu already like Really, you never had any experience with that? No, I wouldn't say. Maybe little bit of it, but she's too much, like too much. So but I've seen my friends doing that, and like they chala relatable, even the traits. She's so confused, like, and especially young girls, maybe teenagers and early 20s, basically teenagers, they behave in a certain way, especially girls with their partners, with their boyfriends. They behave a certain way. So I don't think so I have experienced that in my life, but maybe 1-2%, yes, I'm a good girl. So but she's also a good girl, but she's a little torturous. So yeah, I mean, character low, because she's so confused that whatever is happening in her life, she thinks that this is such a big incident that she makes something else out of whatever is happening with her. So and she's not able to figure out how to navigate her life, and she's overthinking about everything. So I think that's what a lot of people do in their lives, especially girls. So alage ఎక్కడైనా మీ రియల్ లైఫ్ క్యారెక్టర్కి ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఎక్కడైనా ఐడెంటిఫై అయ్యారా? ఎక్కడైనా కంపారిజన్? Not really, Andy, because I mean, I've seen girls like that, but I'm not like that. Okay. I'm completely different. I'm not like that. Like, I'm pretty sorted, and she's not. That's why you're a good actor. Yeah, like, yeah, people have to say that. Yeah. సో మీరు అంటే పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఉంటే వాళ్ళ తండ్రికి ఎక్కలేని రోగాలన్నీ వస్తుంటాయి. ఏంటి ఆ డైలాగ్ని పాజిటివ్గా తీసుకోవాలా, నెగిటివ్గా తీసుకోవాలా, ఏంటి అది? అంటే మా ఫ్రస్ట్రేషన్ అండి, మా అబ్బాయిల ఫ్రస్ట్రేషన్ అది. అంటే జనరల్గా ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అనుకోండి, జనరల్గా ఇప్పుడు వాళ్ళు తెచ్చిన వాళ్ళు అయితే దే ఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ అలా కాకుండా ఏదైనా లవ్లో ఎవరో ఒక అమ్మాయి, నాన్న నేను ఇలాగా లవ్ చేస్తున్నాను అని వెంటనే ఫస్ట్ థింగ్ నో అని ఒకటి వస్తుంది జనరలీ, నాట్ ఎవ్రీ వన్ బట్ జనరలీ. సో దట్స్ లైక్ ఐ థింక్ పేరెంట్స్ మెంటాలిటీస్ విల్ బీ లైక్ దట్. సో ఇన్ దట్ సెన్స్ ఏంటంటే ఒక పెళ్ళికి వచ్చిన అమ్మాయి ఉంటే చాలు ప్రతి ఒక్కడికి ఎక్కడ లేని రోగాలు వచ్చేస్తాయి. సో సింపతి అన్న సైడ్ ఆఫ్ ఇది కూడా వస్తుంది. సో యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ పేరెంట్స్ సైడ్ అని అమ్మాయి మీద ప్రెషర్ ఉండొచ్చు. సో నీ చాయిసెస్ కరెక్ట్ కాదు అని బోల్డ్ వస్తాయి. సో ఇన్ దట్ సెన్స్ అనమాట సినిమాలో. యా బట్ ఐ థింక్ డైలాగ్కి చాలా కరెక్ట్ అయ్యారు. చాలామంది నాకు మెసేజ్లు కూడా చేశారు ఆఫ్టర్ ట్రైలర్. యా సరే, మీ క్యారెక్టర్లో కొత్తదనం ఏంటి? అంటే ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలు చాలా చేస్తున్నారు, అలా ఒక మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు కూడా. ఈ సినిమా అది ఫుల్ఫిల్ చేస్తుంది అనుకుంటున్నారా? ఫర్ షూర్ ఐ ఫీల్ ఫుల్ఫిల్ చేస్తుంది అనుకుంటున్నాను.
అండ్ చేసేటప్పుడే ఐ గాట్ దట్ వైబ్ సార్. చాలా మజా వచ్చింది చేసేటప్పుడు. వాడు చాలా తక్కువ మాట్లాడతాడు కానీ వాడు మాట్లాడినప్పుడు అంతా ఒక బాంబు వెళ్ళినట్టు ఉంటుంది. అండ్ ఆల్సో ద వే హీ హ్యాండిల్స్ హిస్ ఫాదర్ అండ్ ఆల్. ఆ ఫాదర్ ఎట్లా వీడిని హ్యాండిల్ చేస్తారు, ఒక దగ్గర వాడిని పెట్టాలంటే ఆడొక దగ్గర కూర్చోవాలంటే వాడికి ఏమేం కావాలి అనేది. ఇట్స్ సో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సార్. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఆడియన్స్. Especially his character is so crisp, like his dialogues are so crisp that he will not talk much, but whatever he's saying now, it's so on point, and it find like he's talking about something really serious and he's in that zone, his character, but it looks so humorous, like, you know, when you see that, it feels so humorous. So I think in his tragedy we will find a lot of humor. A lot of humor. లేదంటే లవ్ స్టోరీ, లవ్ ఫ్రస్ట్రేషన్. మీకు ఎవరి మీద ఫ్రస్ట్రేషన్ అంటే సొసైటీ మీదనా ఏంటి? సొసైటీ మీద ఫ్రస్ట్రేషన్, వాడి మీద ఫ్రస్ట్రేషన్, వాడి మీద ఫ్రస్ట్రేషన్, వాడు చేసే పనుల మీద ఫ్రస్ట్రేషన్. ఓకే. ఈవెంట్కి వెళ్ళాము, కాలేజ్కి విజిట్కి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడైతే ట్రైలర్ ప్లే చేసామో, ఎప్పుడు కార్తిక్ వచ్చి ఇలాగా గ్లాస్లో ఇలా పోసాడో అరుపులు అనమాట. దట్స్ హౌ దే ఆర్ రిలేటింగ్. మీ లైఫ్లో శ్రీరంగ నీతులు అనే టైటిల్ అంటే ఆ జస్టిఫికేషన్ ఎలా ఉంటుంది మీ లైఫ్లో? అంటే మీ కెరీర్కి కావచ్చు, లేకపోతే ఒక ఏదన్నా మంచి సజెషన్స్ ఇవ్వటం కావచ్చు, అలా ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో చెప్పిన వాళ్ళు, శ్రీరంగ నీతులు చెప్పిన వాళ్ళు? ఫస్ట్ నాకు అంటే ఇన్ అ గుడ్ వే ఫస్ట్ రాళ్ళపల్లి గారు చెప్పారు సార్, లైక్ హౌ టు బీ అండ్ ఆల్. మా స్టేజ్ డ్రామా వేసేవాళ్ళం ఆయనతో. సో దెన్ ఆయన ఇన్ అ గుడ్ వే హీ టోల్డ్. ఇప్పటికీ అది కొంచెం పాటిస్తూ ఉంటాం. ఓకే. అలాంటి ఏమైనా కెరీర్కి ఉపయోగపడ్డాయా? ఎస్ అవును సార్, అవును. ఓకే. వాట్ అబౌట్ యూ? ఐ థింక్ పర్సనలీ నీతులు బోల్డ్ మంది చెప్తూ ఉంటారు, దాని నుంచి మనం ఏం తీసుకుంటాం అనేది మోర్ ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ ఎక్స్పీరియన్సెస్, మనం వచ్చిన దగ్గర నుంచి ఇండస్ట్రీలో కానీ లేకపోతే ఇన్ లైఫ్, లైక్ మెనీ పీపుల్ సే సో మెనీ థింగ్స్, బట్ మనం ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని బట్టి వీ లర్న్. ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ Sriranga Neethulu we have. Ruhani garu, I think, yeah, like he said that, you know, whoever we meet in day-to-day life, they have something to offer, and we can take so much from them, like even 1% also if you are able to take, it is Sriranga Neethulu. So I mean I observe people and I like to talk to people, so their experiences about life, and also, like, you know, my experiences and how I take those experiences, and you know how I perceive what they are saying is, it's all Sriranga Neethulu. We are surrounded by that, and I like my father, like I told this in another interview. He has to suggest on so many things, but yeah, the biggest one would be just be positive, enjoy what you love, what you're doing, and learn from everyone around you. అంటే ఈ సినిమా ఖచ్చితంగా చెయ్యాలి అంటే ప్రవీణ్ గారు కథ చెప్పగానే ఈ సినిమా చేయాలని ఎందుకు అనిపించింది? అంత ఎగ్జైటింగ్ పాయింట్ ఏంటంటే సో మెనీ స్టోరీస్ వస్తున్నాయి, చూస్తున్నారు అన్ని, అంటే ఇందులో న్యూ కాన్సెప్ట్ ఏంటి, కొత్తదనం ఏమనిపించింది అసలు? ఫస్ట్ నేను ప్రవీణ్ని కలిసినప్పుడు ఈ కథ పరంగా కలిసాము, అండ్ హీ నరేటెడ్. ఫస్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ద వే హీ రోడ్ ద స్క్రిప్ట్, ద క్యారెక్టర్స్ మెయిన్గా అండి, అంటే నాది, రుహానిది, అలాగే కార్తిక్ది, సుహాస్ది, ద క్యారెక్టర్స్, ద వే హీ ప్రెజెంటెడ్ ఇన్ ద స్క్రిప్ట్. ఐ థింక్ దట్స్ వాట్ లైక్ మెయిన్ థింగ్, మెయిన్ రీజన్ నాకైతే నేను చేయడానికి అయితే ఆ క్యారెక్టర్ అనమాట. ఎందుకంటే వెంటనే అరే అవును కదా, మన సరౌండింగ్స్లో ఇవన్నీ జరుగుతున్నాయి, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. సో ఒక రియల్ ఇన్సిడెంట్స్ అన్నీ ఒక తెచ్చి ఒక దగ్గర పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో అందుకని మెయిన్గా ఒప్పుకోవడానికి కారణం అది. సో హీ స్ట్రాంగ్ రైటింగ్ ఐ ఫీల్, అండ్ అలాగే అనుకున్నది హీ ప్రెజెంటెడ్. I hope everything will go good. Okay. Yeah. Relatability, definitely. Because when you read any script, if you're able to see yourself, or you know, if you're able to see that maybe this is your friend, or maybe you have seen someone like these characters, then you feel that, you know, obviously if I am relating to these people, everybody is going to relate to those people, because obviously first time when I read the script, it's always from the actor's point of view, but then second time I read the script, it's from audience point of view. So when I read it for the first time, I enjoyed it, I loved it, and
we have three, it's basically an anthology, and we have 3 stories parallelly running. So 3 of them I got so well connected with 3 of the stories and the characters, his character and chemistry between both of us. It felt so real, like when I was reading it, I could imagine, I could visualize, you know, how it's going to be. And every line has like humor, and there is subtext. It's not just, it's just written. He says, our director says, Praveen, he says, no, it's just, these are just lines, you have to just play around with that. But I feel there is so much text, subtext to those lines, and when you read it, like, I think because when I read it for the first time, I enjoyed it, I was laughing, and when I was discussing those things with him, he also, like, you know, told me that there is no, we are not taking it to a very serious zone, but it will be all fun, like, you know, that's how we humans are. When we talk, we don't think much, it just, the humor also comes out so naturally, we don't have to put so much effort to make it look funny. And I think that's seen in his writing. It's just so effortless. It doesn't feel that you are saying a dialogue to make other people laugh, but you are in a situation which is just so complicated, but to see it looks funny. జనరల్గా హీరోయిన్స్ అనగానే గ్లామర్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చూసుకుంటారు. బట్ మీరు అంటే ఈ సినిమాలో ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్లా అనిపిస్తుంది ఈ సినిమాలో మీ క్యారెక్టర్. సో ఛాలెంజింగ్ అనిపించిందా క్యారెక్టర్ చేయడం? డెఫినెట్గా. అందుకే ఐ థింక్ నా ప్రతి క్యారెక్టర్స్, నేను చేసేది ప్రతి క్యారెక్టర్స్, ఇఫ్ యూ హ్యావ్ ఫాలోయింగ్ మై వర్క్, I always look for characters who are challenging, who are different, and who, you know, brings the best out of me and something different. So and me also, when I perform those characters, I discover so much about myself. So obviously this one is very different, and I have never played such immature, confused person till now, and so that's something that really excited me when I was reading it. I was just so excited with the fact that this girl is, at least she is not responsible, because I am used to play such, you know, a part where a lot of maturity is required, that authority is required. That's the kind of characters I have done before, but this is very different. This was very new to me. Is pretty also glamorous. First I want to ask, what is the definition of glamorous? I want to ask that because we get this from a lot of people. Like, I find these characters very glamorous. Like, what is the definition of glamour? I want to ask you that. It's a glamorous with presence. It's not a, I think when you see anybody in real life, you know, not a you skin don't show, exactly, yeah, you don't like, if you meet someone, anyone, for example, any girl, you don't see that, oh my god, this girl is. So I think more than glamour, I'm sold for relatability. Like, if I'm watching a film and I'm relating to that person, I think I'm sold. I don't have to, you know, pay so much attention to how they are looking, and how good their makeup is, how good their hair is or costume is. I am going to just, you know, experience and see myself in those characters. When you relate to those characters, you enjoy a lot, and that's the kind of films, you know, we've been doing, and people are liking those kind of cinema. సార్ కార్తిక్ గారు, మన విరాజ్ గారికి అంటే లవర్ బాయ్ క్యారెక్టర్ని విరాజ్ గారి దగ్గరికి వెళ్ళిపోతాయి. అంటే మీకు మాత్రం రియాలిటీకి దగ్గరగా ఉన్న ఒక యంగ్ బాయ్ క్యారెక్టర్లని మీ దగ్గరకు వస్తున్నాయి. అంటే మీరు ఇప్పుడు చేసే ప్రీవియస్ మూవీస్లో కూడా అన్నిట్లో చాలా రియాలిటీ దగ్గర ఉన్న క్యారెక్టర్లు ఉన్నాయి. అంటే ఏంటి ఈ క్యారెక్టర్లను మిమ్మల్ని వెతుకుంటూ వస్తున్నాయా, లేకపోతే మీరే అలాంటి సినిమాలు చూస్ చేసుకుంటున్నారా? లవర్ బాయ్ క్యారెక్టర్లు అంటే విరాజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో అట్లేం లేదు సార్, మంచిగా వస్తున్నాయి, చేస్తున్నా అంతే. అంటే జనాల ఆడియన్స్ మైండ్ సెట్ కూడా మారింది డెఫినెట్గా. ఇంతకు ముందులా కాకుండా కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉన్న సినిమాలు కానీ. సో అంటే ఒక ఫార్మాట్ అనేది బ్రేక్ అయింది. ఒక సినిమాలో 6 సాంగ్స్ ఉండాలి, 3 ఫైట్స్ ఉండాలి అనే ఒక ఫార్మాట్ అనేది ఇప్పుడు బ్రేక్ అయిపోయింది. కంటెంట్ ఈజ్ ద కింగ్. అంటే కంటెంట్ బాగుంటే డెఫినెట్గా క్యారెక్టర్స్ అండ్ కంటెంట్ బాగుంటే సినిమా వెళ్ళిపోతుంది. అంటే మీరు కూడా ఆ మైండ్ సెట్లోనే ఆలోచిస్తున్నారు ఇప్పుడు చేసే సినిమాలన్నీ? సార్ట్ ఆఫ్. అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ లక్కీ సార్ దట్ ఐఎమ్ గెటింగ్ దిస్ సార్ట్ ఆఫ్ రోల్స్. డైరెక్టర్స్ నా కోసం అట్లా రాయగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు. అండ్ ఆల్సో ఈ సినిమాలో నాకు చాలా అంటే చాలా నచ్చింది ఏంటంటే, దేర్ ఆర్ నో, అంటే ఎక్స్టర్నల్గా
వేరే వాళ్ళ విలన్ ఏం లేడు ఈ సినిమాలో, ఇన్నర్ ఫ్లాస్ అనేవి ఉంటాయి వాళ్ళకి, దాన్ని మించి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు దిల్ బీ నార్మల్ లైక్ హౌ దే వాంట్ టు బీ. అది చాలా కనెక్ట్ అయిన ఉండే సార్ సినిమా విన్నప్పుడు. మీరు సార్ ఇదే లవర్ బాయ్గా ఇలా కొనసాగాలనుకుంటున్నారా, ఏమైనా మధ్యలో బ్రేక్ ఇచ్చేమన్నా? చాలా చేస్తున్నాను, బట్ నాదేంటంటే ఇప్పుడు బేబీ ఏంటంటే చాలా రీచ్ అయిపోయింది కాబట్టి అలా లవర్ బాయ్ది మాత్రం ఎక్కువ పడుతుంది ఇమేజ్. బట్ ఇన్ ఎ వే ఇట్స్ గుడ్ ఓన్లీ. అట్ ద సేమ్ టైం నాకు వేరే కూడా వస్తున్నాయి, దాంట్లో నచ్చి ఇది చేయొచ్చు బాగుంది అనిపించినవి డెఫినెట్లీ ఐ విల్ డూ. అండ్ ఐ థింక్ వెరీ సూన్ ఇంకా రకరకాల సినిమాలు చేస్తాం. శ్రీరంగ నీతిలో మీ కథ కాకుండా మీకు బాగా నచ్చిన కథ ఎవరిది? సుహాస్దా లేకపోతే? రెండు డిఫరెంట్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కథ ఎంత రిలేటెడ్గా మీరు చూడగలుగుతారో, ఒక లవర్స్కి ఎంత రిలేటెడ్గా, లేకపోతే ఒక సిచ్యువేషన్స్లో ఒక అమ్మాయికి ఎంత రిలేటెడ్గా చూడగలుగుతారో, ద సేమ్ టైం కార్తిక్ క్యారెక్టర్లో మీరు ఒక సిచ్యువేషన్ వల్ల ఎఫెక్ట్ అయిన ఒక అబ్బాయి క్యారెక్టర్ని చూడగలుగుతారు. ద సేమ్ టైం సుహాస్ది ఒక మీరు ట్రైలర్లో చూసినట్టుగైతే ఒక బస్తీలో ఉండే అబ్బాయి, ఆ అబ్బాయి క్యారెక్టరైజేషన్కి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, వాడు సరౌండింగ్స్లో ఏముంటాయి, ఆ పోస్టర్ ఏంటి, అసలు దాని కథ ఏంటి, అది తెలుస్తుంది. సో ఐ థింక్ ఏ కథకి ఆ కథగా మీరు లైక్ చేస్తారనమాట. మీరు సుహాస్ కథ చూస్తే సుహాస్ అబ్బా భలే చేశాడు అనిపిస్తుంది, కార్తిక్ చూస్తే కార్తిక్ భలే ఉంది అనిపిస్తుంది, మాది చూస్తే మాది రిలేట్ అవుతారు. ఇట్స్ కైండ్ ఆఫ్ దట్. ఐ థింక్ ఇట్స్ ద మ్యాజిక్ ఆఫ్ ఆంథాలజీ. You can't pick one. ఫైనల్గా ఏంటి మీ లవ్ సక్సెస్ అవుతుందా లేకపోతే ఏంటి? మీరు అది ఇప్పుడు రివీల్ చేయలేను సార్, బట్ ఐశ్వర్య అని అయితే నేను బోల్డ్ తిట్టుకున్నా చేసాడు, అదైతే చెప్తాను. ఫైనల్గా అంటే శ్రీరంగ నీతులు ఎందుకు చూడాలని అంటే ఆడియన్స్ డెఫినెట్గా సంథింగ్ స్పెషల్ ఏదో కొత్తదనం ఉంటే తప్ప చూడట్లేదు. ఈ సినిమా ఎందుకు చూడాలంటే మీరు చెప్పే రీజన్స్ ఏంటి? అసలు రీజన్స్ ఏం చెప్పాలనుకోవట్లేదు సార్, కానీ ఒక మంచి స్ట్రాంగ్ రైటింగ్ వల్ల ఇప్పుడు నేను విన్నంటే నాకేంటంటే నేను రిలేట్ అయ్యాను, ఈ క్యారెక్టర్ నేను బాగా ప్రజెంట్ చేయొచ్చు అనిపించింది. అలాగే ఇప్పుడు శ్రీరంగ నీతులు అంటే ఏదో మేము నీతులు చెప్పేస్తున్నాం అనుకోవద్దు, ఫర్ షూర్ అలాంటిది ఏమి ఉండదు. మా స్ట్రగుల్, మా ఎమోషన్స్ని మీరు కనెక్ట్ అవుతారు. సో ఎప్పుడైతే ఒక ఆడియన్స్ కనెక్ట్ అవుతాడో డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అలాగే బోల్డ్ ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో. సో డెఫినెట్లీ దే విల్ కనెక్ట్ అనేది నా పర్సనల్ ఫీలింగ్స్. డెఫినెట్గా అంటే పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. మొన్న రీసెంట్గా సెన్సార్ జరిగినప్పుడు కూడా నేను అక్కడే ఉన్నా. సో సెన్సార్ జరిగినప్పుడు ఆ సెన్సార్ ఆఫీసర్ వచ్చి, ఒక లేడీ సెన్సార్ ఆఫీసర్ వచ్చి డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని కలిశారు. అంటే సెన్సార్ చేసి వాళ్ళకి సినిమా నచ్చకపోతే కామ్గా వెళ్ళిపోతారు. అలాంటిది ఆమె సపరేట్గా ప్రొడ్యూసర్ గారి దగ్గర వచ్చి కంగ్రాచులేట్ చేశారు. చాలా మంచి సినిమా చూసాము, ఈ మధ్యకాలంలో చాలా డీసెంట్ ఫిలిము, ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు, ఈ మధ్యకాలంలో చాలా తలకాయ నొప్పి సినిమా చూస్తున్నాము, ఇది మాత్రం చాలా బాగుందని అసలు ఆమె వచ్చి కంగ్రాచులేట్ చేసి వెళ్ళిపోయారు. సో డెఫినెట్గా అలా ఒక సెన్సార్ ఆఫీసర్ వచ్చి అలా అభినందించాలంటే డెఫినెట్గా సినిమాలో విషయం ఉంది, డెఫినెట్గా జనాలు కూడా బాగా నచ్చుతుందని అనిపించింది. అవును సార్, అవును సార్. సో ఫైనల్గా ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. అంటే ప్రొడ్యూసర్ మీరు ఇప్పుడు అంటుంటే చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇలాంటి కథ ఇప్పుడు ఆయన ఫస్ట్ ప్రొడక్షన్ ఇది. ఇప్పటివరకు వెంకటేష్ గారు ఇప్పటివరకు రాధావి క్రియేషన్ ఎంటర్టైన్మెంట్స్ ఇప్పటివరకు చేయలేదు. బట్ ఫస్ట్ సినిమాని ఇలాంటి చూస్ చేసుకోవడం అన్నది ఐ థింక్ ఒక టేస్ట్ ఉండి, కథ పరంగా నచ్చి, టీం పరంగా నచ్చి, ఇంతమందిని గ్యాదర్ చేయగలిగారు అంటే నచ్చి చేయాలి. సో అలా చూసుకోవాలంటే ఐ థింక్ హీ హాజ్ ఎ గుడ్ టేస్ట్ ఇన్ సెలెక్టింగ్ మూవీస్, మేకింగ్ మూవీస్. అట్ ద సేమ్ టైం మా టీం అందరూ టెక్నికల్గా, ఇప్పుడు మీరు అన్నట్టుగా సెన్సార్లో మంచిగా మెచ్చుకున్నారు అంటే ఇట్స్ అబౌట్ వర్క్ సార్, క్రాఫ్ట్స్ అన్నీ కలిసి మంచిగా చేశారు. ఐ థింక్ డిఓపి కానీ మ్యూజిక్ కానీ అలా కుదిరే అనమాట, మేబీ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆయన టేస్ట్ బట్టి. సో ఐ థింక్ పీపుల్ గోనా లైక్ ఇట్. ఓకే సార్, మీరేం చెప్తారు సార్ సినిమా గురించి మొత్తం? అంటే మీ డైరెక్టర్ ప్రవీణ్ గారి గురించి చెప్పండి. చాలా కొత్త, ఇంతమందిని హ్యాండిల్ చేయడం ఆయన కష్టం అనిపించలేదు అసలు? ఇంతమందిని ఆర్టిస్టులు, ఒక నలుగురు హీరో, ముగ్గురు హీరోల్ని, ఒక హీరోయిన్ని. అంటే లక్కీ ఏంటంటే ఆయనకి ఒకేసారి అందరితో షూట్ చేయాల్సిన అవసరం పడలేదు. ఓకే, ఎవరి కదా వాళ్ళు సెపరేట్ కాబట్టి. అండ్ ఇంకోటి హీఈస్ వెరీ ఫ్రెండ్లీ ఇన్ నేచర్. కార్తిక్ కూడా ఐ థింక్ హీఈస్ వెరీ క్లోజ్. ముందు నుంచే తెలుసు, చాలా బాగా రాస్తారండి, రాయటంలోనే మొత్తం అంతా చాలా బ్యూటిఫుల్గా రాస్తారు. అండ్ ఆల్సో అనుకున్నట్టే మంచి టెక్నీషియన్స్ అందరు దొరకడం వల్ల వాట్ హీ రోట్ అది ఇంకా బ్యూటిఫుల్గా ట్రాన్స్లేట్ అయింది స్క్రీన్ మీద. విజువల్లీ నాకైతే దీనిలో అన్ని విజువల్స్ అన్ని చాలా చాలా బాగా నస్తాయండి. అండ్ ఆల్సో సినిమాటోగ్రాఫర్
చాలా ఇరుకిరుకు లొకేషన్స్ అండి. మోస్ట్ ఆఫ్ ఏమో లైవ్ లొకేషన్స్ ఉంటాయి. మిగిలినవి ఇంట్లో అయినా కానీ అలాంటివి కూడా నిజంగా మనం ఆ ఇంట్లో ఉంటున్నాం అన్నంత లైవ్గా ఆ డైరెక్టర్స్ చాలా బ్యూటిఫుల్గా దాన్ని క్రియేట్ చేశారండి. ఈవెన్ కాస్ట్యూమ్ డిజైనర్స్ కానివ్వండి, అందరూ అన్ని క్రాఫ్ట్స్ చాలా చాలా బాగా పనిచేశారండి దీనికి. దట్స్ వాట్ ఐ ఫీల్. ట్రైలర్లో ఒక సీన్ చూసినప్పుడు అనుకున్నాను, నీ రూమ్లో కిటికీ దగ్గర అండర్వేర్స్ అని ఆరేసి ఉంటాయి, కర్చీఫ్స్ అండర్వేర్స్. అది హాస్టల్. వీడు ఒక హాస్టల్కి వెళ్తాడు. సో రియల్గా బయట ఉన్నట్టుగా అనిపించింది. ఎగ్జాక్ట్గా అది అచీవ్ చేశాడండి డైరెక్టర్. దట్స్ వై ఐ లవ్ హిమ్. చాలా బాగా. And it feels like you actually, when you see it, in fact, when while watching the trailer also, it feels like you are somebody has put in the camera somewhere and we are just seeing a real life scene. Okay. So I think that's how they composed it. Exactly. Every scene has been composed like that. You will not see that they put in so much effort to make it look very realistic, but it feels like they've just put in the camera and then you're just enjoying. And I just love everything of it, sir. అన్నీ నచ్చాయి దీంట్లో. పోస్టర్స్ దగ్గర నుంచి సాంగ్స్ I just love it. Music is very interesting and good. అండ్ నాకు తెలిసి సినిమాలో విజువల్తో పాటు ఆ మ్యూజిక్ని ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మీ కెరీర్లో ఎలాంటి సినిమాగా ఉండబోతుంది అనుకుంటారు? అంటే కొన్ని సినిమాలు కమర్షియల్గా సక్సెస్ అవుతాయి, కొన్ని సినిమాలు సాటిస్ఫాక్షన్ అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ వస్తాయి. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అంటే మీ కెరీర్లో అంటే ఎప్పటికీ ఒక లైబ్రరీలో చూసుకుంటే ఒక సినిమాలో నిలిచిపోతుంది అనుకుంటున్నాను. వెరీ హ్యాపీ లుకింగ్. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సినిమాని అయితే చాలా ఆనందపడతా సార్ నేనైతే. అండ్ ఆల్సో కమర్షియల్లీ ఐ ఫీల్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. బాగా ఆడుతుంది ఫర్ షూర్. వచ్చి కూర్చుంటేనైతే నచ్చేస్తుంది సార్ వాళ్ళు. ఓకే, ఇంకో వేరే మాట్లేదు. ఓకే, రిజల్ట్ గురించి నాకు తెలియదు అండి ఆనెస్ట్గా, బట్ బికాజ్ ఆల్ ఆఫ్ అస్ enjoyed the process so much, so it's all good energy that we are putting in, and I really want it to work for all of us, because all the hard work that they've been doing all this while, we all of us waited for 3 years, and Praveen, our director, our producers, they actually kept this film for 3 years. And obviously I want it to work for all of us, and I'm confident that it will work, and it will encourage more people to come forward, more new filmmakers to come forward to tell their beautiful stories. And special thanks to our producers that they are encouraging such content. అంటే జనరల్గా అసలు మీరు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు? అంటే గ్లామర్ ఓరియంటెడ్ ఆర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్? Performance, always performance. Okay. Performance oriented, different గా ఉండాలి, and when you perform it you should be very excited, and I should be very excited and happy about what I'm doing, and I should be able to discover something very different about me and my craft. So I want to play characters which are there inside me, but I haven't explored them yet. So మీరు లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చే క్యారెక్టర్స్ ఏమైనా చేస్తున్నారా ప్రజెంట్? అదే ఆల్రెడీ చేశానండి, చేస్తున్నాను కూడా. మాయాపేట కానీ ఒకటి చేశాను, దాంట్లో నేను మెకానిక్ కింద చేశాను. అలాగే థ్యాంక్ యూ బ్రదర్లో టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్. కాబట్టి లవర్ బాయ్ అని ఒకటే కాదండి, అవును డూ అన్ని టైప్ డిఫరెంట్ రోల్స్. అలాగే ఇప్పుడు అలాగే ఎంచుకుంది ఇది కూడా. సో దీంట్లో కూడా ఏంటంటే చాలా ఒక మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. డెఫినెట్గా అందరికీ నచ్చే క్యారెక్టర్. అంటే చాలా రెస్పాన్సిబుల్గా ఉండే ఒక అబ్బాయి క్యారెక్టర్ అనమాట దీంట్లో. సో ఎలా ఉండబోతుంది సినిమా, ఏం అవ్వబోతుంది అన్నది నేను చెప్పలేను, కానీ వన్ థింగ్ ఈజ్ వెరీ ష్యూర్, చాలా ఇష్టపడి చేసాం సినిమా. అలాగే మా అందరికీ కొంచెం ఇలా ఇంత నచ్చింది ఏంటంటే, ఈ జనరేషన్లో జనరల్గా ఇప్పుడు ఏం జరుగుతుంది ఎలా ఉంటుందని మాకు కూడా తెలుస్తుంది, కాబట్టి మాకు నచ్చింది కాబట్టి ఆడియన్స్కి కూడా తప్పకుండా నచ్చుతుంది. అండ్ అలాగే మా అందరికీ హిట్ వచ్చిందంటే రేపు పొద్దున ఇంకా మంచి సినిమాలు వస్తాయి, కాబట్టి ఆడియన్స్ చేతుల్లో ఉంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అడ్వాన్స్ కంగ్రాట్స్ టు హ్యూజ్ సక్సెస్. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, మీ కెరీర్లో అందరికీ ఒక బ్యూటిఫుల్ మెమొరీగా ఈ సినిమా నిలిచిపోవాలని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.